అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మనం వచ్చేసి ఏప్రిల్ 2, 2026 జరిగినటువంటి ఆంగ్ల ప్రశ్నాపత్రంలో యాడ్ స్కోర్ అనేది జరిగింది. ఆ యాడ్ స్కోర్ జరిగినటువంటి ప్రశ్నలను ఒకసారి చూస్తాం. ఎందుకంటే ఈ ప్రశ్నాపత్రం అనేది టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. బాగా అసలు ఎక్కువగా ఎప్పుడు కూడా ఇంగ్లీష్ గురించి పెద్దగా ఈ విధంగా ఉండదు. కానీ ఎందుకనో ఈ సంవత్సర ప్రశ్నాపత్రం 2026 ఏప్రిల్ 2న జరిగినటువంటి ప్రశ్నాపత్రం అయితే చాలా డిబేట్‌కైతే దారితీసింది. దానికి గల ముఖ్య కారణం ఏందంటే, ఇక్కడ మనం చూస్తున్నటువంటి 17వ ప్రశ్న గనుక మనం చూసినట్లయితే, ఇందులో 2 కాదు చాలా ఆన్సర్సు ఈ యాడ్ స్కోర్‌కి ప్రపోజల్ అయితే చేయడం జరిగింది. అందులో మొదటిదొచ్చేసి మనం ప్రిన్సిపల్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్ గనక చూసినట్లయితే ఇక్కడ మనకు యాక్చువల్‌గా వస్తున్నటువంటి నార్మల్‌గా ఏం జెప్పారిక్కడ? ఓ ప్యాసేజ్ ఇస్తున్నాం. రీడ్ ద ప్యాసేజ్ కేర్‌ఫుల్లీ అండ్ అరేంజ్ ద ఫాలోయింగ్ జంబుల్ సెంటెన్స్ ఇంటూ మీనింగ్‌ఫుల్ ఆర్డర్ అకార్డింగ్ టు ద ప్యాసేజ్ అని అర్థం. కాకపోతే ఏందంటే, మీనింగ్‌ఫుల్లీ రాయడానికి ఇంకా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఆ ఆప్షన్స్‌లో బీఏడీసీఈ కాకుండా ఏడీసీబీ ఏం లేదు. ఈ బి అనేది ఒక్కటే చివర్లో వచ్చిద్దనమాట మళ్ళీ. అంతే తేడా. అదో ఆ ఆర్డర్‌ని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఆఫ్టర్ చాలామంది ఏమంటే రిక్వెస్ట్ చేయడం ద్వారా. చాలామంది ఏడీసీబీ కూడా రైట్ ఆన్సర్ అవుతుంది అనేసి రిక్వెస్ట్ ప్రపోజల్ పంపించడం ద్వారా ఏం చేశారంటే, సరే ఓకే. అదే ఒక్కటే కాదు ఇంకా కొన్ని రకాలు ఆహ్, పంపియడం జరిగింది. అందులో ఇదేందంటే ఏడీబీసీ అనేసి ఇట్లా వచ్చింది. అయితే అది కాదు. దీన్ని తీసుకోలేదు. బీఏడీసీ అనేది నార్మల్ మామూలుగా కన్వెన్షనల్‌గా వచ్చేదనమాట. జస్ట్ ఏందంటే మనం ప్యాసేజ్ చదివి దాని ప్రకారం ఆర్డర్‌లో పెట్టాలి. లేకపోతే ప్యాసేజ్ అవసరం లేదు గదా! ప్యాసేజ్ గురించినటువంటి అవసరమే లేదు మీనింగ్‌ఫుల్ ఆర్డర్ పెట్టడం. కానీ ప్యాసేజ్ ఇస్తున్నారంటే అకార్డింగ్ టు ద ప్యాసేజ్ చేయమనే కాబట్టి దాని ప్రకారం బీఏడీసీ అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. అయితే చాలా రిక్వెస్ట్‌లు వెళ్ళినియి కాబట్టి ఏం చేశారు అంటే రెండో దాన్ని కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ రెండిటికిని. ఇదే కాదు కొంచెం మీనింగ్‌ఫుల్‌గా ఇంకేమైనా ఆప్షన్‌లు ఉన్నప్పటికీ కూడా మార్కులైతే ఇవ్వడం జరిగింది. ఆ విధంగా 5 మార్కులనేవి మోస్ట్ అందరికి అంటే అందరికి 5కి 5 రాకపోయినప్పటికీ కూడా మోస్ట్ స్కోర్ చేయడానికి పాసిబిలిటీ అయితే ఏర్పడింది. 5 మార్కులు అక్కడ రావడం జరిగింది. ఇంకా 28దో ప్రశ్న ఏదైతే ఉందో ఆపోజిట్ వర్డ్స్ క్లియర్ కట్‌గా 4 మార్కులు 28 నంబర్ ఏస్తే చాలు 4 మార్కులైతే యాడ్ చేయడం జరిగింది. వారికి 28 కనపడంగానే రైట్లు కొట్టేయడం, 4 మార్కులు ఏసేయడం. యాడ్ స్కోర్ అనమాట. కంప్లీట్‌గా యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. అదిగోండి 28 యాడ్ స్కోర్ 4 మార్క్స్ అనమాట. అండ్ తర్వాత కూడా క్లారిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. 28 యాడ్ స్కోర్ 4 మార్క్స్ అనేసి. అటెంప్ట్ చేస్తే చాలు 4 మార్కులైతే ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత మనం చూసినట్లయితే 22వ ప్రశ్న ఏదైతే ఉందో 22వ ప్రశ్నలో విల్లింగ్‌నెస్ ఒక్కటే ఇచ్చారు. అయితే మనం టెక్స్ట్ బుక్‌లో ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. పేపర్ డిస్కస్ చేసాం. అందులో మనం క్లియర్ కట్‌గా టెక్స్ట్ బుక్‌లో ఏదైతే వర్క్ బుక్ ఉందో దాంట్లో నుంచి చూయించడం జరిగింది. విల్ అనేది ఉందన్నమాట. విల్లింగ్ టు లివ్ కాకుండా విల్లింగ్ విల్లింగ్ ఏదైతే ఉందో అది తప్పు. విల్ అనేది ఉండాలి. విల్ టు లివ్ అని ఉండాలి. అయితే దానికి ఇంకోటి విల్లింగ్‌నెస్ కూడా యాడ్ చేయడం జరిగింది. చాలామంది విల్లింగ్‌నెస్ రాయడం అయితే జరిగింది. దాని ప్రకారం 22వ ప్రశ్న ఎడిట్ ది ఫాలోయింగ్ ప్యాసేజ్‌లో డి విల్‌తో పాటు విల్లింగ్‌నెస్ కూడా విల్ కూడా ఇచ్చారు. తర్వాత యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది కూడా ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్లయితే విల్లింగ్‌నెస్, విల్ 2 కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ ఒక మార్క్ అయితే యాడ్ అవుతుంది.
తర్వాత హిందీ ప్రశ్నపత్రానికి సంబంధించి 2 మార్కుల యాడ్ స్కోర్ అయితే ఇవ్వడం జరిగింది. 3, 6 వచ్చేసి 1 మార్క్, 1 మార్క్ చొప్పున 2 మార్కులైతే ఇక్కడ యాడ్ అవ్వడం జరిగింది. ఇక్కడ 5 మార్కులు మోస్ట్ అందరికి కూడా వచ్చేటట్టు ఉన్నాయి. ఎందుకంటే అటు గాని బీఏడీసీ గాని, ఏడీసీఈబీ గాని రాయడం అయితే జరిగింది కాబట్టి. ఎందుకంటే జనరల్‌గా ఇక్కడ ఏడీసీఈబీ గనక ఇవ్వకపోతే మామూలుగా మనకేం కనబడుతుందంటే ఆర్డర్‌లోనే ఉంది గదా! అన్నట్టుగా కనబడుతుంది. కానీ బీఏడీసీకిను, ఏడీసీ ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది. ఇక్కడ మనం గమనిస్తే బి1 అవుతుంది, ఏ2 అవుతుంది, డి3, 4, సి4 అండ్ ఈ5 అయింది కదా! చూడండి ఇప్పుడు ఆర్డర్ పూర్తిగా ఇక్కడ మనం బి ఒక్కటి తొలగిస్తే ఏడీసీ ఆర్డర్‌లో ఉన్నట్టు కనిపించినప్పటికీ 1 అవుతుంది. కానీ ఇక్కడ 1 అవుతుంది. చాలా ఆర్డర్ తప్పిపోతుందన్నమాట. 2 అవుతుంది, 3 అవుతుంది, 4 అవుతుంది, బి5 అయింది. టోటల్ ఆర్డర్ పోయింది. ఒక్క బినే చివరిలో పెట్టినట్టు ఉంటుంది ఏడీసీబీకి. కానీ ఆర్డర్ అనేది మారి పూర్తిగా తప్పవుతుంది. కానీ ఇది కూడా యాక్సెప్ట్ చేయడం ద్వారా చాలా మందికైతే ప్రయోజనం చేకూరింది. అలా ఇంగ్లీష్‌లో వచ్చేసి టోటల్ 10 మార్క్స్ అనేవి అడ్వాంటేజ్ అయితే అయ్యింది. అయితే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రశ్నాపత్రం అనేది కొంచెం కష్టంగా ఉందనే చెప్పాలి. దానికి చాలా కారణాలు ఉన్నప్పటికీ కూడా ఈ విధంగా మనకు దరిదాపులుగా 10 మార్కుల దాకా అడ్వాంటేజ్ రావడం అనే దానివల్ల ఎక్కువ మంది పాస్ అవ్వడానికైతే అవకాశం అయితే ఏర్పడింది. అండ్ టోటల్ మనకొచ్చేసి ఇంగ్లీష్‌లో 10 మార్కుల దాకా యాడ్ అవ్వడం అయితే జరిగింది.